Hello aspirants, welcome to Vishnu IAS Academy. Primate population తెలుసు కదా మనందరికీ. In fact, we are also a part of primates కదా. సో ప్రైమేట్స్ మన ఇండియాలో ఎస్పెషల్లీ ఏషియాలో చాలా తక్కువగా ఉంటాయి అన్నమాట. ఎక్కువగా ఉండేది ఆఫ్రికాలో కనిపిస్తూ ఉంటాయి. రీసెంట్గా జూలై 20th నుంచి 25th వరకు మడగాస్కర్లో ప్రైమేట్స్ రిలేటెడ్ కాన్వకేషన్ ఒకటి జరిగిందనమాట. సో విచ్ ఈస్ సెట్ టు బి ఇంటర్నేషనల్ ప్రైమటోలాజికల్ సొసైటీ కండక్ట్ చేసినటువంటి ఈ కన్వెన్షన్లో ఇండియాకి చెందినటువంటి దిలీప్ అనే ఒక రీసెర్చర్ అండ్ సైంటిస్ట్ ప్రైమటాలజిస్ట్ ఏం చెప్తారు అంటే, ఇండియాలో మనకి ప్రైమేట్స్ పాపులేషన్ చాలా తక్కువ. మనకి ఎక్కడైనా కనిపిస్తాయా ప్రైమేట్స్ అసలు కదా? ఎక్కడ కనిపించు. మనకు ఉన్నటువంటి ఒకే ఒక ప్రైమేట్, అది కూడా గిబ్బన్ అనే ఒక స్పీషీస్కి చెందినటువంటిది. దాని పేరు వచ్చేసరికి హూలాక్ గిబ్బన్. అది మనకి నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లోనే కనిపిస్తుంది అనమాట. ఇప్పుడు పాపం హ్యాబిటేట్ లాస్ వల్ల ఆ గిబ్బన్ స్పీషీస్ కూడా అంతరించిపోయే స్థితిలో ఉందన్నమాట. ఇప్పుడు అది IUCN బుక్లో రెడ్ లిస్ట్లో చేరబడి ఉందన్నమాట. ఎండేంజర్డ్ స్థితిలో ఉంది కాబట్టి సో ఆయన దాన్ని కన్జర్వ్ చేయడానికి మనం ఎలా అయితే టైగర్స్ని కన్జర్వ్ చేసి సక్సెస్ఫుల్గా మనం చేయగలిగామో, అలాగే మనకు ఉన్నటువంటి ఒకే ఒక ప్రైమేట్ స్పీషీస్ని కూడా కాపాడుకునేలాగా ఒక కన్జర్వేటివ్ ప్రోగ్రామ్ చేయమని చెప్పేసి హీ హ్యాస్ రికమెండెడ్ టు గవర్నమెంట్. సో అకార్డింగ్ టు ద రిపోర్ట్స్ మనకి ఇది హూలాక్ గిబ్బన్ అనేది నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో ఉంటుంది, బంగ్లాదేశ్లో కనిపిస్తుంది, అలాగే మియన్మార్లో ఉండే కొన్ని పార్ట్స్లో మాత్రమే కనిపిస్తుంది అనమాట. మనం హోల్ ఏషియాలో చూసుకున్నట్లయితే వీఆర్ హ్యావింగ్ ఓన్లీ 20 స్పీషీస్ ఆఫ్ ప్రైమేట్స్ అనమాట. దాంట్లో మన ఇండియాలో ఇది ఒక్కటే ఉంది కాబట్టి సో లెట్స్ హోప్ ఈ యొక్క ప్రాజెక్ట్ అనేది విజువలైజేషన్ నుంచి రియలిస్టిక్గా వచ్చి ఆ గిబ్బన్స్ పాపులేషన్ని కూడా కన్జర్వ్ అయ్యేలాగా ఉండాలని చెప్పి లెట్స్ ఆల్ విష్. థ్యాంక్ యూ.